రైట్ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు ముఖ్య మంత్రులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు దీనిపై స్పందించారు. ఎవరైతే నిర్వాహకుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు ఉంటాయన్నారు. మౌనం ప్రకటించారు. ప్రధాని మోదీ స్పందించారు. ముఖ్యంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇక ఆలయ ప్రాంగణాల్లో తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇటు శ్రీకాకుళం జిల్లా అక్కడ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఒక రకంగా అందరినీ కలిచివేసిందంటూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఘటనపై విచారణ చేపడతామని కూడా పవన్ తెలిపారు. అటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికైతే మనకున్న సమాచారం ప్రకారం 10 మంది మృత్యువాత పడ్డారు ఈ ఘటనలో తొక్కిసలాట్లో. అదేవిధంగా 15 మంది దాకా ట్రీట్మెంట్ అందుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఏకాదశి సందర్భంగా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తడం జరిగింది. ఎవరైతే పాండా ఉన్నారో ఆలయ నిర్వాహకులు వాళ్ళు చెప్తుంది ఒకటే, గతంలో మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు అంటే ఆలయం ప్రారంభించింది కూడా జూలైలో 4 నెలల సమయం అవుతుంది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అవడంతో కూడా ఆలయానికి సంబంధించి ఈరోజు ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి గుడి కావడంతో ఒక్కసారిగా 5,000 మంది వరకు కూడా భక్తులు రావడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగింది అంటూ కూడా నిజంగా బాధాకరం అంటూ కూడా మన విజువల్స్లో చూడొచ్చు. అచ్చెన్నాయుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని అంతా కూడా వాళ్ళ నుంచి తెలుసుకుంటూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క బాధలు మన విజువల్స్లో చూడొచ్చు. వర్ణనాతీతం. ముఖ్యంగా భారీగా పోటెత్తడంతో కూడా కంట్రోల్ చేయలేక రైలింగ్ ఊడిపోయి కూడా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 10 మందిగా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వారు చనిపోవడమే కాదు పలువురు భక్తులు కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకి తరలిస్తున్నారు. మరోవైపు అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటామని మనకి అవైలబుల్గా ఇటు కొల్లు రవీంద్ర కావచ్చు మంత్రి, అదేవిధంగా గౌతు శిరీష పలాస ఎమ్మెల్యే వారు కూడా మనకు అందుబాటులోకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఇలా ఆలయాలు ఉన్నప్పుడు వారికి సరైన నిర్వహణ ఉండదు. ప్రభుత్వం చేతిలో ఆలయాలు ఉండడం వేరు, ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ చేతిలో ఆలయాలు ఉండడం వేరు. సో వాళ్ళు ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఉండాల్సింది లోకల్గా ఉన్నటువంటి అధికారులకైనా వాళ్ళు ఒక భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకునేవారు, ఏర్పాటు చేసేవారు. అంతేగాని ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం కూడా ఒకవేళ ఆలయ నిర్వాహకులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి భక్తులు ఇంత స్థాయిలో వస్తారు, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగలేదు కాబట్టి సో ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా మేము సరైన యాక్షన్ తీసుకుంటాం, సరైన చర్యలు చేపడతాం అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రిలో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఎవరైతే శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన ఉందో అక్కడికి సీఎం చంద్రబాబు ఒక రకంగా అధికారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి కూలంకషంగా కూడా తెలుసుకోవాలి, దీనిపై విచారణ కూడా చేపడతామని చెప్పారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు మంత్రి లోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరుగా ప్రముఖ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి.